మద్దిరాల గ్రామం అండి, చిన్నపాటి రైతుని. మా గ్రామంలో నాకు కావాల్సినటువంటి తైవాన్ అనేది టీడీపీ గవర్నమెంట్లో నేను తీసుకోవడం జరిగింది. అట్లాగే బోర్వెల్స్ అప్పుడు తలా ఏదో కొంతవరకు నీళ్లు పడినంత వరకు కొంతవరకు ఇవ్వడం జరిగింది. తలా 1-2 అట్లా వచ్చినాయి. అయితే మాకు మామూలుగా టీడీపీ ప్రభుత్వంలో అంటే కొంతవరకు చెప్పి చేయించుకోవడం కానీ, అడగటం తీసుకోవడం కానీ ఏదైనా రైతుకు ఉపయోగపడేటట్టు ఉండేది. ఈ రోజులో ఒక కనీసం జింకు ప్యాకెట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది పరిపాలన. మరి రైతు అనేది జింకు ప్యాకెట్ ఒకటి కొనాలంటే కనీసం 800 నుంచి 700 తీసుకుంటా ఉన్నారు. ఎకరానికి వచ్చేసి 30 కిలోల దాకా జింకేయాల్సిన పరిస్థితి ఉంది భూముల్లో. ఆ పరిస్థితి అంతా కోల్పోయాము. మరి ఈ రకంగా అనేక రకాలైనటువంటి రైతుకు రావాల్సినటువంటి ఈ డ్రిప్ స్ప్రింక్లర్లు కానివ్వండి, పైపులు కానివ్వండి, డ్రిప్స్ కానివ్వండి, అధిక రేట్లు మందుకట్టలు కానివ్వండి, అధిక రేట్లు పురుగు మందులు కానివ్వండి, తదితర అనేక రకాలుగా ఇబ్బందులు పడిపోతూ ఉన్నాము. మరి రైతు వారీగా ఈ ప్రభుత్వాన్ని మనం ఇదే రకంగా కొనసాగించే దిశలో కనుక నడిస్తే మనం రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉండే పరిస్థితి కనపడలేదు. పరదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి రాబోతా ఉందని మేము ఆశలుస్తాము. కాబట్టి రాబోయే ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం వస్తే కొంతవరకు ఏదైనా కనీసం తినడానికైనా తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటుందని ఆలోచిస్తున్నామండి. పరాయి ఊరు పోయి ఎక్కడో చెరువులు ఉన్నాయో అక్కడికి పోయి తీసుకొచ్చుకొని ప్రతిరోజు 50 రూపాయలు అర లీటర్ పెట్రోల్ పెట్టుకుంటే కానీ 2 క్వార్టర్ క్యాన్లు రాని పరిస్థితి. ఆ రకంగా కూలి కూడా మానుకొని బయట పొలాల్లో మానుకొని ఆ నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, దాన్ని కూడా ఆపేశారు. ఎక్కడ భేద బిక్కి తినేటటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశారు. ఈ పరిపాలన గురించి మనం అంటే వాళ్ళు బాధపడతారో మరి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం మట్టికి తప్పకుండా ఉంది. రేపు రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, మనం అందరం కనీసం రైతులు అన్నం తినాలనే ఆలోచనలో ఉండాలని కోరుకుంటున్నాను. మా నియోజకవర్గంలో పుల్లారావు గారు ప్రతి మనిషికి తలలో 4 లాగా మెలిగాడు. ఆయన పరిధిలో చేతనంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనకు తగిన రీతిలో ఏ రకంగా వసతి చేయాలో రైతులకు కానివ్వండి, మైనారిటీ లోన్స్ కానివ్వండి, అనేక రకాలుగా ఆయన సహకరించాడు. మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. కాకపోతే ఏదైనా మైనర్ లోపాలు ఉండి ఏదైనా మా గతంలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి వీల్లేదు. రాబోయే ఎలక్షన్లో 50,000 మెజారిటీ తోటి గెలిపించాలని మా నిర్ణయం అండి, మా కోరిక.